కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో పోతున్నాడని చెప్పి ఇంకేదో చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. గత 3 నెలల క్రితం 4 నెలల క్రితం చెప్పాం. దాదాపు ఇప్పుడు 9 నెలల కాలం అయింది. మేము ఆ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో ఎక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేయట్లేదు, ఎక్కడ కూడా పోవట్లేదు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాం. వాళ్ళు ఏ మీటింగ్ మేము అటెండ్ కాలేదు, వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమం మమ్మల్ని పిలవలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ రోజు చేయలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఉత్తమమే కాదు. మేము ఆ పార్టీకి 9 నెలలకు దూరం ఉన్నాం, ఇంకా కూడా దూరంగా ఉంటామని చెప్పి కేసీఆర్ దేవుడు అని చెప్పి చెప్పినాం. కాంగ్రెస్ లో చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన పాదాభివందనం అని చెప్పి మీటింగ్ ఇక్కడ జరిగిందంటే ఎవరైతే నన్ను పర్సనల్ గా తిట్టిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను. కానీ నాకు వేరే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. నేను కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ నాకు ఎటువంటి 2 అంశాలు రానున్న రోజులకి ఏదైనా జెండా పట్టే అవకాశం ఉన్నాయా? చూద్దాం. రాజకీయ పరిస్థితుల్లో ఏదైనా పోవాల్సి వస్తే పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవాళ దాచుకుంటాను.